వచ్చేటువంటి గుండె జబ్బుల్ని మనం కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. పుట్టుకతోనే గుండెల్లో హోల్స్ ఉన్నాయని, ఆ హోల్స్ పూడ్చారని వాటిని కంజెంటల్ హార్ట్ డిసీజ్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. అసలు ఈ హోల్స్ అంటే ఏంటి? సో మెయిన్గా మనకు తెలిసిందే, ఈ గుండెలో 4 గదులు ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్స్ మధ్యలో మనకి మెంబ్రెన్స్ ఉంటాయి, వాటి మధ్యలో పార్టిషనింగ్ చేయడానికి. ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్నటువంటి మెంబ్రెన్స్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ డిఫెక్ట్ ఫామ్ అవుతుంది, అంటే హోల్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఈ హోల్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయో దాన్ని బట్టి డిఫరెంట్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్గా ప్రజెంట్ అవుతారు. ముఖ్యంగా కన్సాంగ్వినస్ మ్యారేజెస్, అంటే మేనరికం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళలో ఎక్కువగా ఇట్లాగా గుండెల్లో హోల్స్తో కంజెంటల్ హార్ట్ డిసీజెస్తో పుట్టే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా. ఈ పిల్లలు ఎప్పుడైతే కంజెంటల్ హార్ట్ డిసీజ్ పుడతారో యూజువల్గా వాళ్ళలో కనిపించేటువంటి సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి? ఆయాసం చెప్తారు, లేదా దడ చెప్తారు, లేదా ఒక గేమ్స్ ఏదైనా ఆడుతున్నప్పుడు సడన్గా ఆయాసం వచ్చేసి ఒళ్ళంతా నీలంగా అయిపోద్ది, బ్లూ కలర్ అయిపోద్ది. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏం చెప్పినప్పటికీ కూడా ఇమీడియట్గా డాక్టర్ నోటీస్లో తీసుకురావాలి. సో ఒకసారి డాక్టర్ నోటీస్లో తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. సో కామన్గా అందరూ పేరెంట్స్ యాంగ్జియస్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, మందులతో తగ్గుతుందా? లేదు, ఇది ఖచ్చితంగా మందులతో తగ్గదు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చినటువంటి డిఫెక్ట్, ఎస్పెషల్లీ మనకి ఆ లోపల డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకుండా రావడం వల్ల హోల్స్ ఏర్పడుతుంది. సో దీనికి ఖచ్చితంగా ప్రొసీజర్ చేయాల్సిందే. సో ఐదర్ సర్జికల్ ప్రొసీజర్ అన్నా చేయాల్సి ఉంటుంది, లేదంటే ఇంటర్వెన్షన్. సర్జికల్ ప్రొసీజర్ అంటే తెలిసిందే, ఓపెన్ హార్ట్ ఓపెన్ చేసి ఎక్కడైతే హోల్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తారు. లేదు ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ అంటే తొడలో నుంచి యాక్సెస్ తీసుకొని గుండెల్లోకి వెళ్ళి అక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో వాటిని చిన్న జల్లెడ లాంటి మెటీరియల్తో. సో ఎలాగా డెసిషన్ మేకింగ్ జరుగుద్ది బిట్వీన్ సర్జరీ అండ్ ఇంటర్వెన్షన్ అనేది, దానికి మెయిన్గా డాక్టర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని, ఆ ట్రీటింగ్ డాక్టర్ అండ్ ఎక్కువ చేసుకొని ఫీజిబుల్లా కాదా ఇంటర్వెన్షన్ చేయడానికి దానికని చూసుకొని, ఎంత మాత్రం ఫీజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ ద్వారా ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తారు. సో ఒకసారి డిఫెక్ట్ని ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ ద్వారా క్లోజ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్గా ఒక 5 to 6 months ఏదైనా మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. తర్వాత అసలు దాని గురించి మనం పూర్తిగా మర్చిపోవచ్చు, మిగతా లైఫ్ అంతా కూడా నార్మల్గా లీడ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.